రాష్ట్రంలో ప్రకృతి అనుకూలించి ఈ ఏడు కడప జిల్లాలో శనగ పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ రైతులకు కష్టాలు తప్పడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. శనగ క్వింటాలు 5,875 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించకపోవడం వల్ల రైతులు 4,700 రూపాయలకి అమ్ముకునే దుస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికే 25% పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎంఎస్పీతో పాటు శనగ పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనేక ప్రజా సమస్యలపైన ఇవాళ కలెక్టర్ గారితో భేటీ కావడం జరిగింది. అనేక సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా శనగ రైతులు మరి శనగ పంట ఈసారి దిగుబడి చాలా బాగా వచ్చింది. మరి దిగుబడి బాగా వచ్చిన పరిస్థితుల్లో ఒకవైపు ఎంఎస్పి చూస్తే 5,875 రూపాయలు ఎంఎస్పి ఉంది, ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి. కానీ రైతులు అమ్ముకుంటా ఉంది మాత్రం 4,700కి అమ్ముకుంటా ఉన్నారంటే పూర్తిగా ఎంఎస్పి కంటే 1,100-1,200 రూపాయలు పర్ క్వింటాల్ తక్కువకు అమ్ముకుంటా ఉన్నారు. సో ఇమ్మీడియట్గా మరి రైతుల చేతిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పంట ఉంది. ఇంకా ఇది రోజులు గడిచే కొద్దీ ఇప్పటికే ఒక 20-25% ఆఫ్ ద పంట రైతుల చేతి నుంచి దళారులు కొనుక్కోవడం జరిగింది. ఇంకా రోజులు గడిచే కొద్దీ రైతులు నిల్వ చేసుకోలేరు కాబట్టి పంట అంతా అమ్మేస్తారు, తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి ఎంఎస్పి ధరకు 5,875 రూపాయలు ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి పర్ క్వింటాలు 5,875 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ముందుకు వచ్చి పంటను కొనుగోలు చేయాలా, రైతును ఆదుకోవాలా, రైతులు డిస్ట్రెస్ సేల్ చేయకుండా చేసే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రయోజనం చేకూరుస్తున్నాం అంటారు. బట్ బేసికల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్, ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఇంపార్టెంట్ అంటే, ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ప్రతి రైతుకు కూడా ఒక సెంటిమెంట్తో కూడుకుందంటే కనుక, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి ముబ్బడిగా నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది. మనకేమో 854 అడుగులకు వచ్చేది కేవలం 7,000. 885 ఫీట్ లెవెల్ ఉంటేనే మనకు 44,000 క్యూసెక్లు డ్రా చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. అక్కడ 800 ఫీట్ లెవెల్లోనే తెలంగాణ సైడ్ నుంచి, లెఫ్ట్ కెనాల్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వము ముబ్బడిగా పవర్ జనరేషన్ పేరుతో, అదేవిధంగా ఎత్తిపోతల పథకాల పేర్లతో రోజు 8 నుంచి 10 టీఎంసీలు డ్రా చేసేస్తే ఎప్పుడు వాటర్ 850 లెవెల్ కానీ, 860 లెవెల్ కానీ, 870 లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతాయి? ఎప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని రైతులకు నీళ్ళు వస్తాయి? మన ప్రాజెక్టులకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి? సో బేసిక్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం నిర్మించుకుంటే మనం కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా 800 అడుగుల్లోనే రోజుకు 2 టీఎంసీలు కెపాసిటీతో మనం 2 టీఎంసీలు మనం ఎత్తిపోయచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుంటాము. మన రాయలసీమ ప్రాజెక్టులు ఏదైతే తెలుగంగ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే కేసీ కెనాల్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే జిఎన్ఎస్ఎస్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే మనం 800లో పంపింగ్ చేయడం మొదలు పెడతామో, మనం కూడా పంపింగ్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్కు రావాల్సిన పరిస్థితి తప్పకుండా వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మేము డ్రా చేయము, మీరు డ్రా చేయొద్దు, వాటర్ లెవెల్ పెంచుతామనే దిశగా వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం పూర్తి చేసుకోకుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక అడ్వాంటేజ్ మన చేతిలో లేకపోతే, ఆ పక్క ముబ్బడిగా నీళ్ళు ఎత్తిపోస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఉద్యోగం అందుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు అందించే స్థాయికి యువత ఎదగాలన్న లక్ష్యంతో జిల్లాలో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ యువత నైపుణ్యతకు స్ఫూర్తిగా నిలవనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో P4 విధానం ద్వారా జిల్లాలో ఇన్నోవేటివ్ గా నిర్మిస్తున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ స్థాపన ఉద్దేశం, ప్రత్యేకతలు మొదలైన అంశాలపై
జిల్లాలోని పలువురు విద్యావేత్తలైన P4 భాగస్వాములతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ గా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా యంత్రాంగం చేసిన రూపకల్పన ప్రతి యువతకు ఆదర్శనీయమన్నారు. కడప జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న గనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మైనింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ రకాల ఖనిజ వనరుల లభ్యత, గనుల నిర్వహణ సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ హాజరయ్యారు. ప్రస్తుతం జిల్లాలో నిర్వహణలో ఉన్న ప్రధాన ఖనిజ నిక్షేపాలు, గనుల స్థితి గురించి రాష్ట్ర సీఎస్ కు వివరించారు. కడపలోని 40వ డివిజన్లో డ్రైనేజ్ రోడ్ల సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నగర మేయర్ పాక సురేష్ అధికారులను ఆదేశించారు. మార్నింగ్ విజిట్ లో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. అభియాంజనేయ స్వామి గుడి నుంచి రెడ్డి కాలనీ, గణేష్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలను డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్ బాలస్వామి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధుల్లో భాగంగా 2 లక్షలతో సీసీ డ్రైన్ పనులను ప్రారంభించారు. డివిజన్ లో డ్రైనేజీ రోడ్ల సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త, మురుగునీరు నిల్వ ఉండకుండా యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. గణేష్ నగర్ లో 12 లక్షలతో సీసీ రోడ్ డ్రైన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. మహిళా ప్రాంగణం, లక్ష్మీనగర్, రెడ్డి కాలనీలో డ్రైనేజ్ కల్వర్ట్ పనులకు ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన గడప గడపకు సంబంధించిన దాంట్లో దాదాపుగా 70 లక్షల రూపాయలతో కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. అయినా కూడా ఇది ఏరియా ఎక్స్టెన్షన్ అయిపోతుంది కాబట్టి ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి అభయాంజనేయ స్వామి గుడికి
ఇక్కడ గుడి నిర్మించిన తర్వాత దానికి సంబంధించిన ఆర్సీ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా గతంలోనే 2 నెలల ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జరిగిన సర్వసభ్య సమావేశంలో దాన్ని తీర్మానం చేసి ఆర్సీకి అలాగే హనుమాన్ నగర్ గా నామకరణం చేయడానికి దీనికి రెండింటికి కూడా మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్ కాపీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆర్సీని త్వరలోనే వాళ్ళంతా ప్రారంభిస్తారని చెప్పేసి వాళ్ళ సొంత నిధులతో ప్రారంభిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఈ సంబంధించిన మన మహిళా ప్రాంగణం దగ్గర ఉన్న లేఅవుట్ లో ఏదైతే కనుక డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్రెసివ్ గా మనం ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే రెడ్డి కాలనీకి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి కల్వర్టు ఈ డ్రైనేజ్ ని కూడా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మహిళా ప్రాంగణం రోడ్ అంపటి ఉన్నటువంటి డ్రైనేజ్ ని ఏదైతే దాదాపుగా 2 నెలల నుంచి దాన్ని క్లీన్ చేయని పరిస్థితిలో ఉంటే ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు శాంతి సెక్రటరీకి. కడప జిల్లాలో బిఎడ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా బంజారా విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిఎడ్ కళాశాలల్లో తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు నిర్వహించడం దారుణమన్నారు. జిల్లాలోని వైవియు అనుబంధ బిఎడ్ కాలేజీల్లో క్లాసులు, లెక్చరర్లు, లైబ్రరీలు, కనీస సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు. కొన్ని కాలేజీలకు భవనాలు కూడా లేకపోయినా ఎలా గుర్తింపిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే యోగి వేమన యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించడం పట్ల కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆల్ ఇండియా బంజారా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ గంగమ్మ జాతర 2 రోజుల పాటు ఘనంగా జరగనుంది. మొదటి రోజు నిండు తిరునాళ, రెండవ రోజు మైలు తిరునాళ్లను నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ పాలక మండలి సభ్యులు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోరికలు భక్తులు తీర్చుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అవన్నీ మన బాగా వద్దుమా వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి మండలం గంగానపల్లి పంచాయతీ
పేసన్ల వనలపల్లెలో బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆదుకోవాలని కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామంజులరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 7న డిక్సన్ కంపెనీకి చెందిన రాజ్యలక్ష్మి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో విజయ్ కుమార్ రెడ్డి గాయపడగా బాధితుడిని పట్టించుకోలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ నాయకులు బస్సులను నిలిపివేశారు. సమాచారం అందుకున్న కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామంజులరెడ్డి డిక్సన్ కంపెనీకి వెళ్లి అడ్మిన్, హెచ్ఆర్ అధికారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. వెళ్ళిపోవడం జరిగింది. పూర్తి నిర్లక్ష్యంగా ఆ బస్సు యాజమాన్యం అయితే పూర్తి నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అసలు అతన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అయితే తిరుపతికి తీసుకెళ్ళి వెళ్ళారు స్విమ్స్కి. ఆయన కోమాలోకి వెళ్ళిన తర్వాత నిన్నగాక మొన్న కోమా నుంచి బయటికి రావడం జరిగింది. పూర్తిగా ప్యారలైజ్ అయిపోయాడు విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. అతను పని చేస్తేనే అతనికి కూలి తినే పరిస్థితి. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. సో ఆ బస్సు యాజమాన్యం కావచ్చు, వాళ్ళ ఓనర్కి కావచ్చు, పలుసార్లు నేను కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ ఫోన్ చేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ బస్సు రోకో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో బస్సు రోకో చేసిన తర్వాత కంపెనీ యాజమాన్యం వాళ్ళు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు పెసల్ల వాళ్ళ పల్లెకి వచ్చాము. విజయ్ కుమార్ రెడ్డిని కంపెనీ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు కూడా వచ్చారు. ఈయన దిలీప్ అని చెప్పేసి కంపెనీ అడ్మిన్, ఇతను నరేష్ అని చెప్పేసి హెచ్ఆర్ మేనేజర్ డిక్సన్ కంపెనీకి, వారు కూడా రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పటికైతే ఎంతవరకైతే వైద్యం ఖర్చులైనాయో పూర్తిగా అది చెల్లించాలి. అతను పూర్తిగా ప్యారలైజ్ అయి ఉన్నాడు. అతన్ని మళ్ళీ తిరిగి అతను మంచి స్టేజ్కి వచ్చేంత వరకు, అంటే మళ్ళీ తిరిగి ఆయన పనులను చేసుకునే స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఆయనకు హాస్పిటల్ ఖర్చులు అయితే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, తర్వాత అతను పని చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇన్ని రోజులకు అతనికి కాంపెన్సేషన్ కూడా డిక్సన్ వాళ్ళు లేకపోతే ఆ రాజలక్ష్మి ట్రావెల్స్ ద్వారా మీరు ఖచ్చితంగా ఇప్పియాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా పూర్ ఫ్యామిలీ, మనం కూడా చూసాము. వాళ్ళ ఫాదర్ కూడా బైపాస్ సర్జరీ చేసుకొని ఉన్నారు. సో తప్పకుండా ఈ పేద ఫ్యామిలీని ఆదుకోండి. పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. పూర్తిగా మన ఫ్యాక్టరీ కూడా సహకరిస్తూ వచ్చాము ఇన్ని రోజులు. సో తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలా, న్యాయం చేసేంతవరకు ఎంత దూరమైనా పోతాము. న్యాయం జరగనిచ్చో నెక్స్ట్ స్టెప్ డిక్సన్ ముందర కూర్చుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అంత స్టేజ్ తీసుకురావద్దండి. దయచేసి వాళ్ళని ఆదుకున్న తర్వాత వాళ్ళు కూడా పాప పూర్ ఫ్యామిలీ ఒక మంచి కార్యక్రమం చేసినట్లయితుందని చెప్పి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనకాపల్లి ఎంపీ బీజేపీ సీనియర్ నాయకుడు సీఎం రమేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు సారథి నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సారథి నాయుడు ఆధ్వర్యంలో ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం అన్నా క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో ప్రొద్దుటూరు అన్నా క్యాంటీన్ కు ప్రజలకు అనుగుణంగా బెంచీలు, కుర్చీలు సీఎం సురేష్ నాయుడు, ఎంపీ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు మొత్తం ఉదయం టిఫిన్ నుంచి రాత్రి టిఫిన్ వరకు మధ్యాహ్న భోజనము అన్ని ఏర్పాట్లు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనకాపల్లి జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ మొత్తం మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ లో కూడా కొన్ని మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్ గారు కోరారు. ఇక్కడ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం తొందరలో. ప్రతి సంవత్సరం ఇలాగే ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయడం మాకు అలవాటు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక సేవా ఈ రోజు వృద్ధాశ్రమాల్లో కానీ, అనాథాశ్రమాల్లో కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. భోజన సదుపాయాలు ఫ్యూచర్ లో కూడా అవన్నీ కొనసాగిస్తాం రమేష్ గారి పేరు మీద. తప్పకుండా ఇక్కడ తొందరలోనే బెంచీలు అన్ని ఏర్పాటు చేసి కింద కూర్చోకుండా అందరికీ మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మీడియా ముఖంగా రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ తరఫున. అనకాపల్లి బీజేపీ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా వేంపల్లి పట్టణంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న అమ్మ అనాథాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అన్న వితరణ, పండ్లు పంపిణీ చేసి ఆశ్రమ నిర్వాహకుడు వెంకటయ్య సుబ్బయ్యను ఘనంగా సత్కరించారు. అనంతరం గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ 28 సంవత్సరాలుగా నిస్వార్థంగా అనాథలను హక్కును చేర్చుకునే సేవలందిస్తున్న వెంకట సుబ్బయ్యను సత్కరించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. పిల్లల ప్రేమాభిమానాలు కోల్పోయిన అనాథ వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలన్నారు. అనాథల పట్ల సేవా తత్పర్యం చూపడంతో పాటు వారికి అండగా నిలవాలని అన్నారు. సభ్యులుగా ఉండి తర్వాత అనకాపల్లి సీటు కేటాయించిన వెంటనే అక్కడ పనిచేసి అఖండ మెజారిటీతో
ఆయన విజయం సాధించి ప్రజాసేవలో తరిస్తున్నటువంటి రమేష్ నాయుడు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి మీరందరూ భగవంతుని ప్రార్థించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఇకపోతే దాదాపుగా 28 సంవత్సరాల నుంచి కూడా వేంపల్లెలో వెంకట సుబ్బయ్య గారు ఈ యొక్క అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే పిల్లలు మీరు ఎంతగానో గారాభంగా ముద్దు చేసి వాళ్ళని పెంచిన తర్వాత వాళ్ళకు ఎంతో మీకు అన్ని వసతులు కల్పించినా కూడా ఈ కాలంలో తల్లిదండ్రులను గాలికి వదిలేసి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ప్రాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ సమాజంలో అలాంటి అనాథలందరినీ కూడా నేనున్నానని చెప్పి వారిని హక్కును చేర్చుకొని వారికి అన్నపానీయాలతో పాటు వాళ్ళ కాలకృత్యాలు మొత్తం అన్ని కూడా తీరుస్తూ ఎంతోమంది అభాగ్యులను హక్కును చేర్చుకొని వారికి చివరి వరకు నేనున్నాను. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో జరిగిన 2 దళితుల హత్య కేసులో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ను కలిసి ఈ విషయంపై చర్చించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో మూలపల్లిలో ఈ నెల 5న 2 దళిత యువకుల హత్య కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సతీష్ ఓబులేసు మరణం ప్రమాదవశాత్తు కాదని, హత్య చేసి మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారని ఆరోపించారు. ప్రేమ వ్యవహారమే హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబులేసిది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు. ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళను హింసలు పెట్టి వాళ్ళని చంపారు. ముమ్మాటికి ఇవి ప్రమాదవశాత్తు మరణాలు కావు. ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు. వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు. హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళిరువురి డెడ్ బాడీలని 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్కరి డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు. వారిరువురు యువకులు. వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాలువ ప్రాంతం చూస్తే, నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే, ఇరువురి డెడ్ బాడీలు దొరికిన కాడ కేవలం మోకాల్లోతు మాత్రమే నీళ్లున్నాయి. మోకాల్లోతు నీళ్ళలో 20-25 సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి, నీళ్ళల్లో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం పడదు. అది ముమ్మాటికి హత్యలు చేసి వాళ్ళను చెరో చోట వాళ్ళ డెడ్ బాడీలను పడేసిండు అనడానికి స్పష్టమైన ఆధారం. అదే సమయంలో మొట్టమొదటి డెడ్ బాడీ ఓబులేసిది దొరికింది చిన్నాయపాలెం జౌకుపల్లిలో దొరికింది. రెండో డెడ్ బాడీ తెల్లారి 6 గంటలకు చిన్నాయపాలెంలో సతీష్ దొరికింది. ఈ సతీష్ డెడ్ బాడీ దొరికిన చోటనే సతీష్ కాలుకు సంబంధించిన ఒక చెప్పు, ఓబులేసు కాలుకు సంబంధించిన ఒక చెప్పు, 2 చెప్పులు అక్కడ ఉన్నాయి. సతీష్కు సంబంధించిన 2 చెప్పులు కావవి. ఓబులేసు చెప్పు కూడా అక్కడ ఉన్నది. ఓబులేసు బక్కపల్సని వ్యక్తి, ఆయన డెడ్ బాడీ అక్కడనే ఉన్నది, చెప్పులున్న చోటనే ఉన్నది. 1 మీటర్ పరిధి కూడా కిందికి రాలే. కానీ అక్కడనే ఓబులేసు చెప్పు ఉన్నది. కానీ ఆయనది మాత్రం కిందికి 3 కిలోమీటర్ దూరంలో దొరికింది. ఆయన కొంత దృఢంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్న సతీష్ దోమో చెప్పులు దొరికిన కానే డెడ్ బాడీ ఉంటే, బలంగా వెయిట్ ఉన్న ఓబులేసిది మాత్రం 3 కిలోమీటర్ల ప్రాంగణం కింద దొరికింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.